Hello, welcome to Sakshi's podcast. Is there a challenge to Indian students who wants to pursue their education abroad? అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళే మన ఇండియన్ స్టూడెంట్స్కు ఇది కొత్త హెచ్చరికలా భావించాలా? అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్న ఇండియన్ స్టూడెంట్స్ పేరెంట్స్కి ఇప్పుడు ఒక క్రూషియల్ క్వశ్చన్. అమెరికా వెళ్ళి చదివితే మరి ఆ తర్వాత ఉద్యోగం H1B? దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఒకవైపు అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎస్, 2024-25లో 3,63,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నారు. బిఫోర్ దట్ అంటే అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 10% హైక్, 10% ఎక్కువ. అంటే అమెరికా ఇప్పటికీ ఇండియన్ స్టూడెంట్స్కు నంబర్ 1 విదేశీ విద్య గమ్యస్థానం, దట్ ఈజ్ ఫారెన్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్. బట్ కొత్తగా అమెరికా వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ విషయంలో మాత్రం ట్రెండ్ మారుతుందా అనేట్టుగా సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. 2025-26 అడ్మిషన్ సైకిల్లో అమెరికా కాలేజెస్కి ఇండియన్ స్టూడెంట్స్ అప్లికేషన్స్ 14% తగ్గాయి, 14%. ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ అప్లికెంట్స్ విషయంలో ఈ తగ్గుదల ఏదైతే ఉందో ఇది 15%, 15%గా రికార్డ్ అయింది. మరి ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కొత్త ఎన్రోల్మెంట్ విషయంలో ఫాల్ 2025 సీజన్కి అమెరికా యూనివర్సిటీస్ 17% పడిపోయిన సంఖ్యను చూపిస్తోంది, దట్ ఈజ్ 17%. అంటే అమెరికాలో ఇప్పటికే ఉన్న స్టూడెంట్స్ సంఖ్య ఒక మ్యాటర్ అయితే, కొత్తగా అమెరికా వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటున్న స్టూడెంట్స్ సంఖ్య ఏదైతే ఉందో ఇది మరో మ్యాటర్. ఇప్పుడు ఈ పరిస్థితికి H1B కొత్త ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఇంకో పెద్ద ప్రశ్నను జోడిస్తుంది. ఇట్ ఈస్ యాడింగ్ అ వెరీ బిగ్ క్వశ్చన్. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ క్యాప్ సబ్జెక్ట్ H1B పిటిషన్స్ మీద $1,03,265 అడిషనల్ ఫీజును ప్రపోజ్ చేసింది. అయితే ఇది కేవలం ప్రపోజల్ అని మాత్రం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 30 days పీరియడ్ ప్రజలు కానీ లేకపోతే కరెస్పాండెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి, వాళ్ళు స్పందించడానికి ఒక టైం ఉంటుంది. ఆ తర్వాత ఇది కాంగ్రెస్లో పాస్ అవ్వాలి కోర్స్. బట్ ఇది ప్రపోజల్గానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ట్రంప్ తీసుకొచ్చిన ఈ $1 lakh ఏదైతే ఉందో అది కోర్టు కొట్టేసిన పరిస్థితి కూడా మనకి తెలుసు. బట్ వీ కెనాట్ జస్ట్ డినై దిస్ 1,03,000 చేంజ్. ఇది డినై చేయడానికి వీలు లేని అంశం. భారతీయ కరెన్సీలో ఇది సుమారుగా 90 లక్షలకు పైమాటే. కానీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ 90 లక్షల రూపాయలను ఈ ఓపీటీలో అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం ఒక ప్రపోజ్డ్ H1B ఫీ మాత్రమే. ఇది అమల్లోకి వచ్చినా ప్రధానంగా H1B స్పాన్సర్ చేసే ఎంప్లాయర్ పైన పడే ఖర్చు. అయితే ఈ ఓపీటీ స్టూడెంట్స్ ఎందుకు వరి అవుతున్నారు, ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఎందుకంటే సాధారణంగా వాళ్ళ ప్రయాణం ఇలా ఉంటుంది. లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్. F1 అంటే ఫస్ట్ F1 స్టేటస్, దెన్ డిగ్రీ కంప్లీట్ చేస్తారు, ఆ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆ తర్వాత స్టెమ్ ఓపీటీ ఉంటే ఎక్స్టెన్షన్ టు H1B. అంటే ఓపీటీ తర్వాత అమెరికాలో దీర్ఘకాలికంగా అంటే లాంగ్ రన్లో ఉద్యోగం చేయాలి అనుకునే స్టూడెంట్కు H1B అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఒక కంపెనీకి ఇది ఫారెన్ గ్రాడ్యుయేట్ను స్పాన్సర్ చేయడానికి దాదాపు $1,00,000కు పైగా అడిషనల్ ఖర్చు వస్తే ఈ క్యాండిడేట్ను స్పాన్సర్ చేయాలా లేక అమెరికాలో మరో క్యాండిడేట్ని తీసుకోవాలా? మనం నిన్నే చూసాం JD Vance, వైస్ ప్రెసిడెంట్ JD Vance మాట్లాడుతూ ఇక్కడ H1B కాకుండా ఇక్కడ వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళకి ట్రైన్ చేయాలి, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. బట్ ఈజ్ ఇట్ ప్రాక్టికల్? పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, డెలాయిట్, వీళ్ళందరూ కూడా దేనికి ఆప్ట్ చేస్తారు? బికాజ్ ఇట్ ఈస్ లైక్ అన్డినయబుల్ క్వశ్చన్ ఆర్ అ మ్యాటర్. ఇండియా హ్యాస్ అ టాలెంట్. అయితే ఈ ప్రశ్న కొన్ని కంపెనీలకి ఖచ్చితంగా రావచ్చు. ఇదే అసలు వరీ పాయింట్. అయితే ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని H1B జాబ్స్ ఈ ఫీజు పరిధిలోకి ఉండవు. క్యాప్ ఎగ్జామ్ట్ యూనివర్సిటీస్, సర్టన్ నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి సంస్థలకు ఈ పర్టికులర్ క్యాప్ సబ్జెక్ట్ ఫీ వర్తించని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి హెల్త్ కేర్, రీసెర్చ్, యూనివర్సిటీ రిలేటెడ్ కెరియర్స్లో ఉన్న స్టూడెంట్స్కు అవకాశాల పిక్చర్ కొంత డిఫరెంట్గా ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ థింగ్. మరి ఇండియన్ స్టూడెంట్స్కి నిజంగానే అమెరికా చదువుల్ని వదిలేస్తున్నారా? అది లీవింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు ద హోమ్ కంట్రీ? ఇప్పుడు అలా చెప్పడం ఇన్కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే 3.63 లక్షలు అంటే 3,63,000 స్టూడెంట్స్తో ఇండియా ఇప్పటికీ కూడా అమెరికాకు చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్టూడెంట్ సోర్స్గానే ఉంది.
కానీ అప్లికేషన్స్ తగ్గుతున్నాయి, న్యూ ఎన్రోల్మెంట్స్ తగ్గుతున్నాయి. అంటే కొత్తగా వెళ్ళాలి అనుకునే వాళ్ళ దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ తగ్గుదల కనిపిస్తుంది. ఇక వీసా నంబర్స్లో కూడా భారీ చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇండియన్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతున్నాయి. దర్ ఆస్కింగ్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్: అమెరికాలో డిగ్రీ ఎంత మంచి యూనివర్సిటీ నుంచి వచ్చింది? ఈ క్వశ్చన్తో పాటు ఆ డిగ్రీ తర్వాత లీగల్ వర్క్ ఆపర్చునిటీ ఎంతవరకు సెక్యూర్, అవి ఆలోచిస్తున్నాయి. అందుకే అమెరికా వెళ్ళకూడదు అని చెప్పడం కరెక్ట్ కాదు, బట్ బ్లైండ్లీ వెళ్ళకూడదు అనేదే నా ఈ మెసేజ్. యూనివర్సిటీ ఎంపిక చేసుకునే ముందు కోర్స్ డిమాండ్ ఏంటి, ఓపీటీ ఎలిజిబిలిటీ ఏంటి, స్టెమ్ ఓపీటీకి అసలు ఎలిజిబులా కాదా, ఆ తర్వాత H1Bకి రియలిస్టిక్ ఛాన్సెస్ ఎంత మేరకు ఉన్నాయి, ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ ఇస్తాడా లేదా, క్యాప్ ఎగ్జామ్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ మనం ముందుగానే చూసుకోవాలి. పేరెంట్స్కి కూడా ఒక మెసేజ్ ఏంటంటే, అమెరికా వెళ్తే ఉద్యోగం ఖాయం అనే ఆలోచనతో మాత్రమే కోట్ల రూపాయలు ఖర్చు చేయొద్దు. అట్ ద సేమ్ టైం అమెరికాలో ఇక ఇండియన్ స్టూడెంట్స్కి ఫ్యూచర్ లేదు అనే సోషల్ మీడియా హెడ్లైన్స్ చూసి కూడా భయపడద్దు. ఎందుకంటే ప్రస్తుతం రియాలిటీ మధ్యలో ఉంది. వీఆర్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇట్. అమెరికా ఇస్ స్టిల్ అట్రాక్టింగ్ ఇండియన్ టాలెంట్, కానీ ది అమెరికన్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ పాత్వే ఇస్ బికమింగ్ మచ్ మోర్ అన్సర్టన్. అందుకే ఇప్పుడు స్టూడెంట్స్కు డిగ్రీ కంటే డిగ్రీ ప్లస్ ఎంప్లాయబిలిటీ ప్లస్ ఓపీటీ స్ట్రాటజీ ప్లస్ H1B స్ట్రాటజీ, ఇవన్నీ కూడా ఆలోచిస్తేనే ఈ 4 కలిసే ముఖ్యం అవుతాయి. ఇదే రోజు అమెరికా చదువుల విషయంలో స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.